కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం దాదాపు మొత్తం రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్మీడియట్ పిల్లలకు కల్పిస్తున్న ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శమైన నాయకులు కాదు. ఈరోజు దాదాపు 600 మంది ఈ స్కూల్లో ఉంటారు, ఈ లేదా కాలేజీలో ఉంటారు. ఈ కాలేజీలో ఈరోజు 55-60 మంది ఆబ్సెంట్ ఉంటారంట. ఆబ్సెంట్ తగ్గించలేదండి, ఆబ్సెంట్లు ఎక్కువ ఉండదు. ఆబ్సెంట్ ఉంటే మీ మైండ్ డైవర్ట్ అయిపోతారు. రెగ్యులర్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ విధంగా మీరు మంచి చదువు చదవాలా, బాధ్యతగా ఉండాలా. ఈరోజు 2 గెస్టులు వస్తానే మనం బాధపడతాం. అటువంటి అప్పుడు 600 మంది పిల్లలకు భోజనం చేసి పెట్టినారంటే చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ముందు ఏ కార్యక్రమం అవసరం ఉందా లేదా, ఈరోజు ప్రజలకు ఇది ఎంత మాత్రం అవసరం ఉంది అని చెప్పి ఒక ఆలోచన కలిగిన పరిజ్ఞానం కూడా ఉండే అవసరం ఉంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మీకు